నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వెళ్లనున్నారు. ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం నుండి పిలుపొచ్చింది. లోక్సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నాయకులకు పార్టీ హైకమాండ్ దిశానిర్దేశం చేయనుంది. లోక్సభ ఎన్నికలపై చర్చించిన అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీపై అధిష్టానంతో పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వెళ్లనున్నారు. ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం నుండి పిలుపొచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వెళ్లనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, శిల్ప, మర్కల్పేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి ప్రయాణం కాబోతున్నారు. ఇప్పటివరకు పార్లమెంటు నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులందరూ కూడా ఢిల్లీకి ప్రయాణమయ్యారు. కాసేపటి క్రితమే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఢిల్లీకి ప్రయాణమయ్యారు. మధ్యాహ్నం ఏఐసిసి ఆధ్వర్యంలో మాత్రం పార్లమెంటుకు సంబంధించినంత వరకు ఎన్నికల నిర్వహణ పైన కూడా సమీక్ష సమావేశం ఉంది. ఈ సమావేశానికి కూడా తెలంగాణకు సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పటివరకు ఆహ్వానించారు. ఎవరైతే పార్లమెంటు నియోజకవర్గ వారిగా ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరితో కూడా సమావేశం కాబోతున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్లో మాత్రం పార్లమెంటు నియోజకవర్గాల వారికి కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాల్లో మాత్రం పార్లమెంటు నియోజకవర్గాల వారిగా ఉన్న ఇన్ఛార్జీలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు కూడా చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం తెలంగాణలో 12 నుంచి 17 స్థానాల్లో కూడా గెలుపొందాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఎలాంటి కార్యాచరణ రూపొందించుకున్నారు, ఆ కార్యాచరణకు సంబంధించిన మాత్రం గెలుపొందే దిశగా ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై కూడా ఏఐసిసి నేతలకు తెలియబోతున్నారు. దాంతో పాటుగా రాహుల్ గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖార్గే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం నామినేటెడ్ పోస్టులు కావచ్చు, అదేవిధంగా 6 మంత్రులకు సంబంధించినందుకు ఏమైనా చిత్తకొస్తున్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సిందే. నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన మాత్రం ఏదైనా చివరి వరకు భర్తీ చేస్తారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఒకవేళ నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేస్తే మాత్రం ఎవరెవరికి అవకాశం దక్కబోతుంది, ఎవరికి అవకాశం రాబోతుంది అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న చాలా మంది నేతలు మాత్రం నామినేటెడ్ పోస్టులు మాత్రం మాకు రాబోతున్నాయంటే కూడా ఒక ప్రచారం కూడా చేసుకుంటూ ఈ నేపథ్యంలో మాత్రం ఎవరెవరికి కాంగ్రెస్ పార్టీ అవకాశం కనిపిస్తుంది అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది. ఇవాళ మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో మాత్రం పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో దాదాపు 12 నుంచి 17 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందే దిశగా ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటున్నామన్న దానిపైన కూడా ఢిల్లీ పెద్దలకు తెలిపే అవకాశం ఉంది. తెలిపిన తర్వాత నామినేటెడ్ పోస్టుల పైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కల్పిస్తుంది. శిల్ప, అయితే ప్రవీణ్, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు కూడా ఖరారయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తోందా ఈ రోజు? ఇప్పటికైతే ఢిల్లీలో మాత్రం ఏఐసిసి సంబంధించిన నేతలు మాత్రం అన్ని రాష్ట్రాలకు సంబంధించినంత వరకు మాత్రం ఆ రాష్ట్రాల్లో మాత్రం పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధమవుతున్నారని దానిపైన కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఇలాంటి సమయంలో ఇవాళ సమావేశం కూడా నిర్వహించబోతున్నారు కాబట్టి ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో మాత్రం ఎవరిని అభ్యర్థిగా నిలబడితే గెలుపొందుతారన్న దానిపైన కూడా ఒక క్లారిటీగా కూడా చర్చించే అవకాశం ఉంది. చర్చించిన తర్వాత మాత్రం ఆ పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరు అన్న దానిపైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ వచ్చే సమయం వరకు అభ్యర్థులను ప్రకటిస్తారా, లేదంటే కోడ్ వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తారని దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సింది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.